నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం బీహార్ లో వ్యాక్సినేషన్ లో ఓ వ్యక్తికి ఖాళీ సిరంజీని గుచ్చిన నర్సు తీవ్ర పరిణామంగా భావించిన ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగింపు ఏపీ వ్యాప్తంగా ముమ్మరంగా ఆనందయ్య మందు పంపిణీ ఆర్య వైశ్యులకు మందు అందజేత లాకప్ డెత్ ను ఖండిస్తూ భువనగిరిలో ప్రజా సంఘాల ధర్నా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ గద్వాల జిల్లాలో ఇసుక నిలువ దోపిడీ పేదల స్థలాలను తవ్వేస్తున్న మాఫియాదారులు కృష్ణా జిల్లా మైలవరంలో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ ను ఢీకొట్టిన బస్సు 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇక డీటెయిల్స్ చూస్తే మర్చిపోయి చేసిందో కావాలని చేసిందో తెలియదు కానీ బీహార్లోని ఓ నర్సు చేసిన పని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను అపహాస్యం పాలు చేసింది. వ్యాక్సిన్ చేయించుకునేందుకు వచ్చిన వ్యక్తికి ఆమె ఖాళీ సిరంజీనే గుచ్చి పంపించేసింది. అయితే దానిని అతని స్నేహితుడు వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఆమె ఉద్యోగం పోయింది. బీహార్లోని చౌప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ప్లాస్టిక్ కవర్ నుంచి కొత్త సిరంజీ తీసిన నర్సు నేరుగా వ్యక్తి భుజంలోకి గుచ్చింది. అనంతరం వ్యాక్సిన్ వేసినట్లు చెప్పి పంపేసింది. అయితే ఆ ప్రక్రియ అతని స్నేహితుడు మొబైల్ ఫోన్లో షూట్ చేయడంతో ఆమె దొరికిపోయింది. ఫ్రెండ్ తీసిన వీడియో చూసిన తర్వాతే తనకు ఖాళీ సిరంజీ గుచ్చినట్లు గుర్తించారని ఆ వ్యక్తి చెప్పాడు. టీకా తీసుకునేటప్పుడు అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో రికార్డు చేయాలనే ఉద్దేశంతోనే అతని స్నేహితుడు వీడియో తీశాడు. ఆ వీడియోను మళ్లీ రెండోసారి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ప్లాస్టిక్ కవర్ నుంచి నేరుగా ఆ నర్సు సిరంజీ తీసి నా ఫ్రెండ్కి ఇచ్చినట్లు గుర్తించారని ఆ వీడియో తీసిన వ్యక్తి చెప్పాడు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ముందుగా కరోనా విలయ తాండవానికి అసువులు బాసిన జిల్లా అధ్యక్షుడు కంచర్ల మాణిక్యాలరావుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన అందరికీ 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ సహకారంతో జిల్లా గౌరవ అధ్యక్షులు శివరాం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరికీ ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 15 రోజుల వ్యవధిలో జిల్లాలోని ఆర్య వైశ్యులందరికీ మందు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్య సంఘం తరఫున కరోనా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాం. మన జిల్లా అధ్యక్షులు కంచెల మాణిక్యాలరావు గారు అకాల మరణం చెందారని చెప్పడానికి చింతిస్తున్నాం. అలాగే జిల్లాలో ఆర్య సోదరులు ఇంకా చాలామంది ఈ యొక్క కరోనా మహమ్మారిని బడి అకాల మరణం పొందారు. అలాగే అన్ని కులస్తుల వారు కూడా చాలా అకాల మరణం పొందారు. దానికి ఆనందయ్య గారు ముందు సక్సెస్ అయ్యిందని చెప్పేసి మా స్టేట్ పేషెంట్ గారి ద్వారా జిల్లా నాయకులు శివరాం సుబ్రహ్మణ్యం గారి ద్వారా మేము తెలుసుకుని
వారి సూచనల మేరకు శివరామ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు స్టేట్ పేషెంట్ గారితో సంప్రదించి ఈ మందులు మాకు కావాలని చెప్పి అడగగా ఆయన తొలి విడతగా 10 కేజీలు మాకు ఆనందం మందు పంపిణీ చేశారు. అలాగే ప్రతి 2-3 రోజుల గ్యాప్లో మాకు నెల్లూరు నుంచి స్వయంగా ఆయన డిటిటిసి కొరియర్ ద్వారా 10 కేజీలు చొప్పున ఈ కరోనా మందుని పంపిస్తున్నారు. దగ్గరగా మాకు 50 కేజీలు ఇస్తానని మాట ఇచ్చారండి ఆయన. సుమారు ఈ 50 కేజీల మందుని అన్ని మండలాలకి మేము సప్లై చేసి ఈ కరోనా మహమ్మారిని ఇక మీదట ఎవరూ పడకుండా మా వంతు కృషిగా మేము చేయాలని సంకల్పించి మా ట్రెజరర్ చిన్నభద్రరావు గారు మేము అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. అలాగే మా జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందిస్తున్నారని సభాముఖంగా మీడియా వారికి తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఇక అడ్డగూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన లాకప్ డెత్ ను ఖండిస్తూ భువనగిరి పట్టణంలో ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. దళిత మహిళ మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి హింసించడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలపై పోలీసులు హింస పెరిగిపోతోందని, ఎవరు అడిగేవారు లేరనే అహంకార పూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో అనేక మంది దళిత మహిళలపై కూడా దాడులు జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. ఏదైతే మరియమ్మ విషయంలో జరిగినటువంటి ఉందో ఆ పోలీసులపై కూడా కేవలం సస్పెండ్ అని వేటు వేసిండు. కానీ పూర్తిగా వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారిపై SC/ST అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయాలని కూడా మేము ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే మరియమ్మ చావుకు కారణమైన అడ్డగూడూరు SI అందులో పాల్గొన్న కానిస్టేబుళ్ల పైన SC/ST అట్రాసిటీ చట్టము అదేవిధంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని, వాళ్లను విధుల నుండి రిమూవ్ చేయాలని, మరియమ్మ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆ మరియమ్మ, అతని కుమారుడు, అతని బంధువు పైన దొంగతనం కేసు నమోదు చేసి వాళ్ళను చిత్రహింసలు చేయడం జరిగింది. పోలీసులు కొట్టిన దెబ్బలకు మరియమ్మ చనిపోవడం జరిగింది. కాబట్టి పోలీసుల పైన హత్యా నేరము, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు పోలీస్ స్టేషన్ ముందర ధర్నా, అదేవిధంగా ఇక కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్ను ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. చంద్రగూడెంకు చెందిన ట్రాక్టర్ ఆయిల్ అయిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపాడు. ఈ క్రమంలో మైలవరం నుండి తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ 2 భాగాలుగా విడిపోయింది. పక్కన ఉన్న డౌన్లోకి పల్టీ కొట్టింది.
గోపి రామకృష్ణ ఆ గ్రూప్ ఎవరా ఇందులో ఏ పేరు రామకృష్ణ గోపియా చెప్పమ్మా రామకృష్ణ గోపి రామలక్ష్మణ అందుకే తిక్కేదే మీ గ్రూప్ లో ఉన్నాడా ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ అడగండి ఏ గ్రూప్ ఆ గ్రూప్ రండి ఏ గ్రూప్ అడగండి ఏ గ్రూప్ పిల్లమ్మా తెలియదు మాకు ఆ గ్రూప్ లో ఈ రోజు వెళ్ళారండి బయటికి ముందు వారం అది 7వ తారీఖు కృష్ణ పేరు వాళ్ళు వచ్చారా కృష్ణ పేరైతే ఈ వారం రాలేదు మరి అమ్మిపోయిన వారం వచ్చాడు మాకే మసలు వేసాడు అతను మా ఇద్దరిదే వస్తుంది ఇక ఆవిడండి వారంటారు అలా ఆవిడ పనిచేస్తారా నువ్వెందుకు వస్తున్నావు ఆవిడండి వారంటారు నువ్వు వెళ్ళిపోయి మీరే వస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం పిలిగుండ్ల ప్రాంతంలోని కొండల నుంచి వారం రోజులుగా అక్రమంగా మట్టిని తవ్వి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పేదల స్థలంలో మట్టిని త్రవ్వి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమితో తవ్వకాలు చేస్తుండటంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకొని మట్టి తరలింపు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేడు. ఎవరో అజయ్ అంట. ఆ అజయ్ కూడా ఈడ ఉన్నది మట్టి మొత్తం తీసుకుపోయి కొత్తపల్లి అజయ్ ఈ నుంచి తీసుకుపోయి వేరే ప్లాట్లు అనేది వేసుకుంటున్నాడు అక్రమంగా. కానీ ఈ ప్లాట్లు ఒకవేళ గవర్నమెంట్ ప్లాట్ ఉంటే కూడా ఆ సమయం ఆ టైం వేరేది ఉంటది. కానీ ఇది కొనేది భూమి కాబట్టి అందరు బీదవాళ్ళు అనేది ఇది ప్రభుత్వం న్యాయం చేయాలని మేము ఇడికి వచ్చినాం. కానీ సలీంబాయి గారు ఆపదు ఇది భూమి తీసుకున్న తర్వాత సలీంబాయి కాడ పట్ట పాస్బుక్ కూడా ఉంది. ఆ మనిషి కాడ పాస్బుక్ ఉంటే కూడా గాని 28వ తారీఖు 5వ నెల 2021లో మధ్యాహ్నం 1 గంటకి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే కూడా ఆ ఎఫ్ఐఆర్ కి ఈ పోలీసులు గాని ఎస్ఐ గాని మళ్ళా ప్రతి మవళ్ళు ఎవరన్నా గాని దీని తరఫు నుంచి కూడా మనకి ఎవరు పట్టించుకునలేదు. కాబట్టి మేము దయచేసి ఈడ ఉన్న ఎమ్మెల్యేలకు గాని ఈడ ఉండే వాళ్ళకి గాని ఎవరన్నా గాని అందరు రాజకీయ నాయకులకు కూడా మేము చెప్పేది ఒకటే మాట ఏముంది అంటే మనకు న్యాయం కావాలా. ఈడ ఎంతమంది ప్లాట్లు పోయినావో వాళ్ళందరికీ గుంతలు అనేది బోర్డు చేయాలా. మనకి సర్వే చేసి కూడా ఈ భూమి ఎవరి ఇక నర్సీపట్నం ఉపాధి హామీ పనుల్లో వాలంటీర్లు చేతివాటం చేస్తున్నారు. బినామీ పేర్లతో కూలీల డబ్బులు కాజేస్తున్నారు. అయితే తమ డబ్బులను దోచుకోవడంపై గ్రామస్తులు వాలంటీర్లను ప్రశ్నిస్తే ఎవరూ తమను ఏమీ చేయలేరంటూ గ్రామస్తులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో వీఆర్పీ లేకపోవడంతో వాలంటీర్ల ద్వారా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని ఉపాధి పనుల్లో వాలంటీర్లు బినామీ పేర్ల మీద కూలీ డబ్బులు కాజేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీఓ లక్ష్మి విచారణ చేపట్టారు. విచారణలో అక్రమాలు బయటపడటంతో ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీఓ లక్ష్మి సదరు వాలంటీర్ల తీరు పట్ల మండిపడ్డారు. వాలంటీర్ల అక్రమాలపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తూటిపాల పంచాయతీ అండి. తూటిపాలలోని ఎన్ఆర్జీఎస్లోని పనిచేస్తున్నాను. నా పేరు పబ్లిక్ డౌన్ అండి. పబ్లిక్ డౌన్ అనేది నేను పనిలోకి వెళ్తే తూటిపాల వాళ్ళకి 6 రోజులు పనిలో మచ్చలు పెట్టారండి. మా తూటిపాల అనేది మాత్రమేమో 5 రోజులకి ఫినిష్ చేశారండి. ఇది కూడా అండి వాలంటీర్స్ కూడా అండి. అందులో వాలంటీర్లు అలా ఆవిడ తర్వాత వాళ్ళ మిస్సెస్ తర్వాత వాళ్ళ అమ్మాయి వీళ్ళందరికీ
మాగవారిపల్లి మండలం తూటుపల్లి గ్రామం పంచాయతీ నేను మేట్గా పనిచేస్తున్నాను. మా గ్రామంలో వాలంటీర్లు వచ్చిన వాళ్ళు మచ్చలు వేయకుండా రాని వాళ్ళు మచ్చలు వేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో జరిగిన పల్లె నిద్ర కార్యక్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీటీసీ ఇస్రత్ బేగం మండల ప్రజా పరిషత్ అధికారులు గ్రామంలో పల్లె నిద్ర చేయగా సర్పంచ్ కవిత ఎంపీటీసీ ఇస్రత్ బేగంకు మధ్య మాటల యుద్ధం జరిగింది. మాల్ గ్రామాన్ని ఎంచుకొని యాచారం ఎంపీపీ సుకన్య, ఎంపీడీఓ, ఈఓ, ఆర్డీ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే సమయంలో ఇందిరమ్మ కాలనీ దాటి ప్రాథమిక మండల పరిషత్ పాఠశాలలో నీటి సమస్య విషయమై సర్పంచ్ కవిత, ఎంపీటీసీ ఇస్రత్ బేగం దూషించుకున్నారు. అక్కడ జరిగిన సంఘటనలో సర్పంచ్ కవిత స్పృహ కోల్పోవడంతో తన సొంత వాహనంలో సమీపంలో గల హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఎంపీటీసీ ఇస్రత్ బేగం మాల్లో జరిగిన సంఘటన విషయమై యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను మాల్ సర్పంచ్, యాచారం మండలం మాల్ సర్పంచ్ నైట్ పల్లె నిద్ర అనే ప్రోగ్రాం కోసం అనేసి ఊరంతా విజిట్ చేయడానికని వెళ్తే ఎంపీడీఓ, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ అందరం కలిసి వెళ్ళాము. అంటే ఎంపీటీసీ వాళ్ళు అక్కడికి ఊరంతా తిరిగి ఏ సమస్య లేకపోయినా సమస్యలు ఉన్నాయనేసి వెనకాల ఒక 4-5 అబ్బాయిలను తీసుకొచ్చి వాళ్ళ బలవంతంగా నన్ను వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళి అంటే నా లేని సమస్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఏదో గొడవ చెయ్యాలి అని చెప్పి నా మీదికి అంటే ఎంపీటీసీ వాళ్ళ హస్బెండ్, కొడుకు, జగత్తి, శ్రీశైలము ముగ్గురు కలిసి నా మీద దాడి చేయడానికి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ప్రాణభయంతో ఇంటికి వెళ్ళిపోయాను. ప్రాణభయంతో నేను 100కి డయల్ చేశాను. కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. మార్నింగ్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు, కానీ నేను ఇవ్వలేని స్థితిలో హాస్పిటల్లో. అంబర్పేట్ నియోజకవర్గం ఏకే ఫంక్షన్ హాల్లో అంబర్పేట పోలీసులు దేవాలయ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. రానున్న బోనాల పండుగపై దిశానిర్దేశం చేశారు. అంబర్పేట్ ఎస్ఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ రాబోయే బోనాల పండుగ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు బాధ్యత వహించి మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ప్రతి గుడిని శానిటైజ్ చేయించాలని చెప్పారు. గట్టి బందోబస్తు నడుమ అంబర్పేట మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్నాక సెక్టర్ ఎస్ఐ మల్లేశం, బాగ్ అంబర్పేట్ సెక్టర్ ఎస్ఐ లింగం, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి చెప్పినారు. ఇంకోటి ఏంటంటే సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా చేసుకోవాలని చెప్పేసి చెప్పినారు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అందరికీ పర్మిషన్స్ ఇచ్చేసినాం మేము. కాబట్టి అందరూ చేయండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కరోనా ఇంకోటి మన మాస్క్ కూడా వాళ్ళు పంపిస్తామని చెప్పేసి చెప్పినారు, శానిటైజర్ పంపిస్తామని చెప్పేసి చెప్పినారు. మెడికల్ టెస్టింగ్స్ కానీ ఇంజక్షన్స్ అవి కూడా తీసుకోమని చెప్పేసి వాళ్ళతోటి మన మినిస్టర్ గారు గవర్నమెంట్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ఆ మీటింగ్ జరుగుతున్న విషయం మాత్రం నాకు తెలుసు. కాకపోతే దాని మినిట్స్ అయితే నాకు చెప్పినావు కాబట్టి నాకు తెలిసింది, అంత ముందే నాకు తెలియదు. అదే ఇప్పుడే మనోడు మన మాన్ గారి చెప్పారు. అదే ఈసారి పోయినసారి అట్టు అంతటా ఒక రకంగా అయితే ఇక మన దగ్గర ఇంకా మీకుండే రోజు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు, కొంచెం ఎక్కువ క్యాజువల్
అందరం కూర్చొని జస్ట్ ఒకసారి మాట్లాడుకొని ఈ విధంగా చేద్దాం ఈ విధంగా చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూర్చో తప్పకుండా కొంతమంది వాళ్ళు వీళ్ళు ఏంటన్నా కూడా వాళ్ళే మమ్మల్ని ముందర పెట్టకుండా మన కమిటీ మెంబర్లే వాళ్ళే ముందర నిలబడి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి చాలా మంచి పకడ్బందీగా చేశాం. దాంట్లో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. లాస్ట్ ఈవినింగ్ క్వశ్చన్ కన్నా కూడా ఒక అర్ధగంట తీయాలని కొంతమంది ప్రయత్నం చేస్తే లేదు అక్కడ కరెక్ట్ కాదు, ఈ టైంలో ఇట్లాంటి పద్ధతి కాదు అని కూడా మనోళ్ళు వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి ఒక పద్ధతిగా చేయడం జరిగింది. అందరికీ కూడా ఆ విషయంలో నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇక నెక్స్ట్ టైం ఇప్పుడు సెకండ్ వేవ్ ఒక 20 రోజుల క్రితం అయితే నిజంగా చెప్పాలంటే అందరూ కూడా భయంగానే ఉన్నారు. ఒక 20 days బ్యాక్ అంటే ఏంటంటే అది ఎట్లా క్రియేట్ అయిపోయిందంటే న్యూస్ పేపర్ చూసినా టీవీ ఛానల్ చూసినా లేకపోతే మన దగ్గర వాళ్ళకు ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం హాస్పిటల్ బెడ్ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే బెడ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ మన గవర్నమెంట్ లాక్డౌన్ విధించడము పగడ్బందీగా మలేరియాలు కూడా దాన్ని అమలు చేయడానికి కూడా ఇది కూడా జరిగిపోయినాయి. మన ఒక వారం రోజుల 19-20 తారీఖు నుంచి మళ్ళీ ఫ్రీ అయిపోయింది. అందరూ కూడా ఎవరు వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ పనులన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈసారి ఇక ఆదిలాబాద్ జిల్లా నాన్నూరు మండలం తాడిహత్నూరులో బలవన్మరణానికి పాల్పడిన యువ రైతు చవాన్ అరవింద్ కుటుంబాన్ని ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అజ్మీరా ఆత్మారాం నాయక్ పరామర్శించారు. రైతు ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని వారు ఆరోపించారు. బ్యాంకు సిబ్బంది అకౌంట్ ను హోల్డ్లో పెట్టడం వల్లనే మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు చెప్పడంతో హోల్డ్ నుంచి తీసివేశారని, అంటే మంత్రి చెప్పేంత వరకు ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి గతంలో ప్రభుత్వాలు హామీ ఇచ్చింది. రుణమాఫీ చేయక రైతు బంధు ఇచ్చి రైతు బంధుకు ప్రజలను అలవాటు చేసి ఇవాళ రైతు బంధు పైసలు వస్తే నేను చేనులో ఇత్తనాలు పెట్టుకుంటా అని చెప్పేసి ఆశపడి ఒక పక్క రైతు దాని మీద ఆశపడి దాని మీద డిపెండ్ అయి ఉండి ఇవాళ చేనులు దున్నుకొని రెడీ చేసుకుంటే ఇవాళ ఆయన పరిస్థితి ఏంది? ఇవాళ రోహిదాస్ ఊరేసుకున్నాడు, అంటే మందు తాగిండు, అక్కడ ఊరేసుకున్నాడు, ఇట్లా చాలా చోట్ల ఊరేసుకుంటాడు. ఎందుకు వాళ్ళు ఇట్లా చేయాల్సిన వస్తుంది? బలవన్మరణానికి పాల్గొనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వాల వాళ్ళ ధోరణి వల్ల ఇవాళనేమో ఒక హోల్డ్లో పెట్టమంటది, రేపు పొద్దుగానేమో తీసేయమంటది, ఎల్ఆర్ఎస్ అంటది, ఎల్ఆర్ఎస్ తీసేస్తుంది. అంటే తాగినప్పుడేమో ప్రభుత్వాలు తాగినప్పుడేమో రూలింగ్ చేస్తుంది, దిగిన తర్వాతనేమో మళ్ళీ ఆలోపు ప్రాణం పోతుంది కదా. ఇంత అన్పట్ పరిపాలన ఎందుకు అంటున్నా నేను, మీ మీద కాదు. కానీ ఇప్పటికైనా మీరు ప్రభుత్వాల మాటలు వినకండి, మీకు న్యాయం ఏదైనా అనిపిస్తే అది చేయండి. ఎందుకంటే రైతుల పరిస్థితి మీకు తెలుసు. ఇవాళ రైతు బాగుపడితేనే మనం అందరం బాగుపడతాం. ఇవాళ రైతు అభివృద్ధి చెందుతూనే మనం అభివృద్ధి చెందినట్టు. మనం ఇవాళ ఇదేంటి దీన్ని ఏమంటారు, డ్రెస్ వేసుకొని సూట్ బూట్ వేసుకొని ఇక్కడికి వచ్చిన మాత్రాన మనం అన్నమే తింటాం. అదే రైతు పండించి అన్నం తింటాం, అదే రైతు పండించి అన్నిని దొరుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏమని ఆలోచిస్తారంటే ప్రజల కోసం పనిచేయండి, ప్రభుత్వాల కోసం కాదు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా రేపు రైతులకు మీరు పైసలు ఇచ్చి ఉంటే ఆయన పత్తి పంట పండించుకుని ఆయన ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మీకు ఎందుకు కట్టాడండి? మీ బ్యాంక్ రుణాలు ఎందుకు కడతాడు కదా. మీరు ఆయన బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకుని పైసలు ఇచ్చింది తప్ప ఆయన పర్సనల్ ఆయన ఎట్లున్నాడు, ఆయన ఇంట్లో బంగారం ఉందా, ఆయన ఏం ఆయన భూమిని చూసి పైసలు ఇచ్చింది ఇంతకుముందు, అవునా? అదే భూమిలో పంట పండుతుందా లేదా, దానికి ఒక స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వాలు ఈ 100 చెప్తాయి, కానీ ఇక్కడ రియల్ గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి పనిచేయండి. ప్రజల అభివృద్ధి ఇప్పుడు మీరు ఏది కూడా హోల్డ్లో పెట్టకండి. వాళ్ళకి రైతు బంధు రూపాయి వస్తే రూపాయి కూడా మీరు ఇవ్వాలి. మీరు కట్ చేయకండి ప్లీజ్. ఇదంతా లొల్లు అయితే చచ్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళంతా మీ మీద వచ్చి పడుడు అవుతుంది, ఇదంతా పరేషాన్ అవుతుంది. మీరు రూపాయి కూడా కట్ చేయకండి. రైతు బంధు ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. వాళ్ళు లోన్ కట్టుకుంటే మీరు ఇవ్వండి, కట్టుకోకపోతే వాళ్ళ భూమిని జప్తు చేసుకోండి. బట్ ఈ రైతు బంధు మాత్రం మీరు కట్ చేయకండి. చెప్పండి. రెన్యువల్ చేసుకోనికి ఏమైనా డబ్బులు అవసరం పడుతుంది ఇక్కడ? అవునండి. ఇప్పుడు మీరు చెప్పేది మంచిగా ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతలేరు? దాన్ని రీజన్ టు బి ఫస్ట్ మీరు చెప్పేది ఇవాళ 15,000 పెడితే నాకు 30,000 వస్తున్నప్పుడు ఎందుకు నమ్ముతలేరు? దాన్ని కారణం ఎక్కడ వచ్చింది? ఎవరైనా నాకు ఇవాళ పైసలు ఎక్కువ వస్తున్నాయంటే ఎప్పుడు నమ్ముతారా? 10,000 అయిపోయింది. మరి ఆ రుణాలు మాఫీ చేయక ఈ రైతు మందులు అదే అకౌంట్లో వేసి ఆ అకౌంట్ ద్వారానే
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్లో వ్యాక్సినేషన్లో ఓ వ్యక్తికి ఖాళీ సిరంజిని గుచ్చిన నర్సు తీవ్ర పరిణామంగా భావించిన ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగింపు. ఏపీ వ్యాప్తంగా ముమ్మరంగా ఆనందయ్య మందు పంపిణీ, ఆర్యవైశ్యులకు మందు అందజేత. లాకప్ డెత్ను ఖండిస్తూ భువనగిరిలో ప్రజా సంఘాలు ధర్నా, చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. గద్వాల జిల్లాలో ఇసుక నిలువు దోపిడీ, పేదల స్థలాలను తవ్వేస్తున్న మాఫియాదారులు. కృష్ణా జిల్లా మైలవరంలో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ను ఢీకొట్టిన బస్సు 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.